ఈసారి కడపలో మహానాడు నిర్వహించడం అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఈసారి యువతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. మొత్తం 14 తీర్మానాలను ప్రవేశపెడతామంటున్న యనమల రామకృష్ణుడితో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. కడపలో మహానాడు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నేత పార్టీకి సంబంధించి యనమల రామకృష్ణ గారు. సార్ చెప్పండి, మొదటిసారి కడపలో నిర్వహిస్తున్నారు. 43 సంవత్సరాల్లో అనేక ప్రదేశాల్లో మహానాడు జరుపుకున్నాం, కానీ 43 సంవత్సరాల తర్వాత కడపలో మొట్టమొదటిగా మహానాడు జరుపుతూ ఉన్నాం. అంచేత దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, కడపలో మహానాడు జరగడం. రెండోది వచ్చేటప్పటికి ఇక నుంచి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ పాత సిద్ధాంతాలను బేస్ చేసుకుని ఒక నూతనత్వాన్ని నింపాలనేటువంటి ఉద్దేశంతో ఈ మహానాడు ప్రధానంగా చర్చించబోతుంది. దాదాపు 11 తీర్మానాలు పెట్టాం. అదేవిధంగా ఒక రాజకీయ తీర్మానం ఉంటుంది. వీటి యొక్క ప్రధానమైనటువంటి సారాంశం ఏంటంటే, ఈనాడున్నటువంటి పరిస్థితులను పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్ని ఆధారంగా ఈ తీర్మానాలు కూడా తయారు చేయడం జరిగింది. ఈనాడు ఉండేటువంటి జనరేషన్ కూడా కొత్త జనరేషన్ వచ్చింది. అంచేత ఈ కొత్త జనరేషన్ కూడా మళ్ళీ పార్టీలో నింపవలసిన అవసరం ఉంటుంది. నేను దాదాపు 2007 సంవత్సరం మహానాడులోనే చెప్పాను 30% యువతకి ఇవ్వాలని. ఇప్పుడు ఇంకా యువత పెరుగుతున్నారు. మన సమాజంలో యువత దాదాపు 35% నుంచి 40% ఉన్నారు, ఈవెన్ ఓటర్స్లో కూడా. అదేవిధంగా ఆ యువతలో మహిళలు ఉంటారు, బలహీన వర్గాలు ఉంటారు, రైతు కుటుంబాల వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అంచేత యువత నూతన పందాల్లో వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళకు ఉండేటువంటి పరిజ్ఞానం కానీ, న్యూ టెక్నాలజీ కానీ, వాళ్ళకు ఉండేటువంటి ఉత్తేజం కానీ, దాంతో వాళ్ళు ఇంకా ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఒక సీనియర్ నేత, దాంతోపాటు ఆర్థిక శాఖ కూడా అనేక సంవత్సరాలు చేసిన ఏదైతే దానికి సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి సంబంధించి, అంటే 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఎంతో ఆర్థిక లోటు కూడా ఉంది, అప్పులు రాని పరిస్థితి కూడా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితులకు సంబంధించి అనేక విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలని ఈ మహానాడు వేదికగా ప్రజలకి తెలియజేసే అవకాశం ఏమైనా? డెఫినెట్గా ఆర్థిక తీర్మానం ఉంటుంది. ఆర్థిక తీర్మానంలో ఏ విధమైనటువంటి గత ప్రభుత్వం నుంచి లెగసీ మాకు వచ్చింది, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, ఈ దారుణమైనటువంటి పరిస్థితి నుంచి, ఈ డివాస్టేషన్ నుంచి, ఈ క్రైసిస్ నుంచి ఎట్లా బయటికి రావాలనేటువంటి దాని మీద కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. తీర్మానం రూపంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. 2 పాయింట్లు ఇక్కడ. ఒకటి, క్రైసిస్ నుంచి బయటికి రావాలి. గత 5 సంవత్సరాల్లో డిస్ట్రాక్షన్ తప్ప ఏమీ అభివృద్ధి లేదు. అంచేత సర్వనాశనం అయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ఆ గాడిలో పెట్టే విధంగా ఇప్పుడు దాదాపు 10 నెలల్లో పనిచేస్తున్నారు. కాకపోతే ఆర్థిక వ్యవస్థ అనేటువంటి చిన్నాభిన్నం అయిపోయింది. ఈనాడు ట్రెజరీ ఖాళీ చేశారు, ఆదాయాలు ఎక్కడ కనపడడం లేదు. అంచేత ట్రెజరీని పూడ్చుకోవడానికి, అదేవిధంగా ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని రిపేర్ చేయవలసిన అవసరం ఉంది. అది రిపేర్ చేసే విధంగానే నడడం కడుతుంది ఈ వేదిక. మొత్తంగా ఈ మహానాడు వేదికగా కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా మహానాడులో కొంత కొత్త పుంతగా, అంటే కొత్త అంశాలకు సంబంధించి కూడా చర్చించేదగ్గ కూడా అంశాలు, ప్రజలకి సంబంధించిన అంశాలన్నీ కూడా మహానాడు వేదికగా ఈసారి కడపలో మొదటిసారిగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ సంస్కరణాత్మకమైన నిర్మాణాన్ని కూడా ఇక్కడ చర్చించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మహానాడుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయి. దీనికి సంబంధించి మహానాడు వేదికగా లక్షలాది మంది ఈ కార్యకర్తలు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మహానాడు సంబంధించి 3 రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో జరిగేలా కూడా ఇక్కడ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.